గుళ్ళపోచంపల్లి మున్సిపాలిటీలో గల మైసమ్మగూడ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ అప్పట్లో అగ్రికల్చర్ ల్యాండ్లో లేఅవుట్ గీసి ఇక్కడున్న స్థానికులకు అమ్మడం జరిగింది. సర్వే నంబరు 585, 586, 587, 588, 589 వల్ల కొన్ని ఫ్లాట్లు జీపీ లేఅవుట్గా నిర్మించి స్థానికులకు మరి కొంతమంది వ్యక్తులకు అమ్మడం జరిగింది. ఇక్కడ తీసుకున్న స్థానికులు ఏం చెప్తున్నారు అంటే, మాకు అమ్మినప్పుడు ఒక 20 feet రోడ్ చేయించారు, ఇప్పుడు దాని రోడ్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. మనం ఇప్పుడు ఆ రోడ్ చూపించే ప్రయత్నం చేద్దాము. మీకు ముందు కనిపిస్తున్న వాల్ ఏదైతుందో మనకి లేఅవుట్లో క్లియర్గా కనిపిస్తుంది. దీన్ని చుట్టుపక్కల అన్ని ఫ్లాట్ నిర్మించారు. ఈ రోడ్డు మైసమ్మగూడెం మల్లారెడ్డి కాలేజ్ ఎదురుగా వస్తుంది. మీరు చూస్తున్నట్టయితే మీ ముందు క్లియర్గా రోడ్ ఉంది. దాని ముందే ఈ వాల్ నిర్మించారు. ఈ వాల్ గతంలో లేఅవుట్ చేసినప్పుడు అయితే ఈ వాల్ లేదు, కానీ ఇప్పుడు ఇక్కడ రేట్లు పెరగడం చూసుకొని దాన్ని అదునుగా చేసుకొని ఇక్కడ తీసుకున్న ఫ్లాట్ల బాధితుల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు స్థానికులు ఇక్కడ తీసుకున్న ఫ్లాట్ యజమానులు ఉన్నారు. వాళ్ళని అడిగి వాళ్ళ ఇబ్బందులు ఏందో కనుక్కుందాము. పాటు ఇక్కడ ఫ్లాట్లు తీసుకున్న బాధితులు వాళ్ళ వివరణ అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగిందని. అన్న చెప్పండి, మీ పేరేంది? ప్రశాంత్ రెడ్డి అన్న. ఈ ఫ్లాట్ ఈ జాగాలు ఎప్పుడు తీసుకున్నాం? ఈ జాగా మేము 2 years కింద తీసుకున్నాము. అయితే ఇక్కడ మాకు 20 feet రోడ్ ఉందని చెప్పి ఇది అమ్మారు. అమ్మినాక ఇక ఈ ఫెన్సింగ్ ఎప్పుడో పెట్టారు. కాకపోతే ఇంతకుముందు ఆ 4 మీదకి వెళ్ళి పోయేటోళ్ళం. ఇప్పుడు అది కూడా బంద్ చేశారు. మేము పోనీకే స్టూడెంట్స్ చాలా ఇబ్బంది అవుతుంది. అది కాక మేము చాలా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం ఈ ప్లాట్లు. ఈ వెంచర్ చేసింది ఎవరు అసలు? రాజ్యాల శ్రీరాములు దుర్గయ్య. వాళ్ళు వెంచర్ చేసినట్టు చెప్పారు, ఏ రోడ్ ఉంది ఇక్కడ 20 feet రోడ్ మీకు? శ్రీరాములు చెప్పాడు. ఇప్పుడు అడిగితే ఏమంటారు మరి? లేదని చెప్తున్నారు. లేదని చెప్తున్నారు. ఇప్పుడు అంటే లేఅవుట్ ఉంది, మీరు అడగలేదా? పేపర్లు చాలా మందికి అమ్మారు ఈ వెంచర్లు ఉన్న వాళ్ళందరికీ. ఇప్పుడేమో లేదని చెప్తారు. మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చారు? కమిషనర్కి ఇచ్చాం. ఏమంటున్నాడు కమిషనర్? సార్ యాక్షన్ తీసుకుంటామని చెప్తున్నాడు. ఇంకా తీసుకోలేదు. ఇప్పుడు 2 times ఇచ్చినాం. కంప్లైంట్ ఇచ్చి కూడా 1 month పైన అయింది. ఇంకేమో యాక్షన్ తీసుకోలేదు. అంతా మామూలుగా ఫస్ట్ ఒకరి నుంచి ఇద్దరు నుంచి ఒకళ్ళు ఇట్లా ఈ బ్రోకర్ల ద్వారాగా రేట్లు వేయించి వీళ్ళు ల్యాండ్లు ఉన్నాయని దారులు చూపించి అధికమైన రేట్లు పెట్టి అమ్మారు. ఇక్కడ తెలిసి తెలియక ఉన్నోళ్ళు సరే ఉంది కదా రోడ్డు అని, మనకి మెయిన్ రోడ్డు నుంచి రోడ్డు ఉంది, మనకి ఇబ్బంది ఉండదు పిల్లలు రావడానికి, మనకి బిజినెస్ ఫ్యూచర్లో హాస్టల్ పెట్టుకున్నా బాగుంటుందని చెప్పేసి తీసుకొని అని నమ్మకం మీద చూపించారు కాబట్టి తీసుకున్నారు. హాస్టల్స్ బిల్డింగ్లు దాదాపు ఒక్కొక్క బిల్డింగ్ వచ్చి 1 కోటి 2 కోట్లు స్పెండ్ చేసి కట్టుకున్నారు వాళ్ళ సొంత ఖర్చులతోటి, డబ్బులు బ్యాంకులు ఇట్లా అప్పులు చేసి. ఇవాళ వీళ్ళు తీరా అన్నీ చేసి కొన్ని ఎంటీ ల్యాండ్లు ఉన్నాయి, కొన్ని దాదాపు 10-15 మంది బాధితులు ఉన్నారు ఈ లైన్లో. ఈ రోడ్డు బ్లాక్ చేసిన లైన్లో 10-15 బిల్డింగ్లు ఉన్నాయి. ఈ రోడ్డు బ్లాక్ చేయటం వల్ల పిల్లలు రావడానికి చాలా దూరం అయిపోయింది. ఇక్కడ అంతా ఇటు రావాలంటే అదంతా తిరిగి రావాలి, దాదాపు 1 kilometer తిరిగి రావాలి. కానీ అటు రావడానికి పిల్లలు హాస్టల్లో రావడానికి ఎలిజిబుల్ అవట్లా. పిల్లలు తక్కువ అయితే బిజినెస్ ఉండదు కదా, రెంట్లు కట్టుకోవటానికి రెంట్కి తీసుకున్న వాళ్ళైనా లేకపోతే సొంతగా నడపడానికి కూడా దానికి కూడా అవట్లా. వీళ్ళు ఇదేంది అప్పుడు మాకు చెప్పారు కదా, ఈ రోడ్డు ఇచ్చారు మీరు 20 feet రోడ్డు అని చెప్పారు, మ్యాప్లో ఉంది, తీసుకున్నారంటే అప్పుడు చూపించాము మా ఫ్లాట్లు అయిపోయినాయి అన్నట్టు. ఆ ఫ్లాట్లు చూపించారు, చేశారు. ఈ రోడ్డు ఉందనే ఫ్లాట్లు కొన్నారు. మరి రోడ్డు మెయిన్ రోడ్డుకి దగ్గరకు ఉందనే 20,000 గజం, ఒక 20,000 వాల్యూ చేసేదాన్ని 45,000, 50,000, 60,000 కూడా అమ్మారు ఇక్కడ. ఇప్పుడు మనం ఉన్నది ఇక్కడ ఇది ఈ ఎంటీ ల్యాండ్, ఇది 70,000, 60,000 అట్లా చెప్తున్నారు. అది ఈ బిల్డింగ్, దీని పక్కన ఉన్న బిల్డింగ్ రోడ్లోకి వచ్చింది. ఇది ఒక 5 feet 6 feet జరిగి కట్టారు. ఇదేందండి మరి ఇట్లా కడుతున్నారంటే సంబంధం లేదు. అతను దుర్గేష్ అని ఆయన గోడ పెట్టాడు, శ్రీరాములు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. బిల్డింగ్ నిర్మాణం ఉన్నప్పుడు మీరు ఎందుకు కంప్లైంట్ చేయలేదు? కంప్లైంట్ చేశారు, మీకు పక్కన ఇస్తాం, దాని పక్కన అవతలకు జరిగిస్తాం, మీకేం ప్రాబ్లం ఉండదు, రోడ్డు ఇస్తాం అప్పుడు చెప్పారు. తీరా ఇప్పుడు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది, రోడ్డు అని అడిగితే దుర్గేష్ ఏం రెస్పాన్స్ లేదు, ఈ శ్రీరాములు అని అడిగితే ఇతను ఏం రెస్పాన్స్ లేదు.
మీకు ఫ్లాట్లు అమ్మేటప్పుడు శ్రీరాములు దుర్గేష్ ఇద్దరు కలిసి అమ్మారా? వాళ్ళిద్దరు అన్నదమ్ములు. వాళ్ళు దుర్గేష్గా అతను శ్రీరాములు మేము మాకు ఇచ్చాడు. వాళ్ళిద్దరు రోడ్డు అక్కడ నుంచి ఇక్కడికి ఉందని రోడ్డు ఇద్దరు చూపించుకున్నారు. అతని ఫ్లాట్ ఇతని ఫ్లాట్ రోడ్లు వేసారు. చివరికి అతను మరి అతనికి ఇతనికి ఏం డిస్ప్యూట్స్ ఉన్నాయో మనకైతే తెలియదు. వాళ్ళకి ఇద్దరు డిస్ప్యూట్స్ ఉన్నారు. లేఅవుట్లు ఇద్దరు పేరు ఇద్దరు పేర్లు ఉన్నాయి. అడిగాం ఇప్పుడు తీరా ఇప్పుడు బిల్డింగ్ అన్ని కట్టుకున్నాక సేమ్ నెంబర్లతో ఇది చేసినాక ఇప్పుడు వాళ్ళు లేదని చెప్తున్నారు. దీనికి మున్సిపల్ కమిషనర్కి వాళ్ళకి కంప్లైంట్ పెట్టాం. నెల నుంచి నెల అవుతుంది కంప్లైంట్ పెట్టాం. వాళ్ళు ఏం రెస్పాన్స్ ఇవ్వట్లేదు. దీన్ని బట్టి మీరు మాకు ఇది చేయండి, లేదంటే మేము కోర్టు దాకానే వెళ్తాం, లేకపోతే సీఎం దాకానే వెళ్తాం. మీ పేరేందమ్మా? జ్యోతి అండి. మీకు ఇక్కడ ఫ్లాట్ ఉందా? ఉంది, ఇల్లు కట్టామండి. 2 years అవుతుంది. అయితే ఈ రాజోల శ్రీరాములు దుర్గేష్ అనే వాళ్ళు ఇద్దరు వెంచర్ చేశారు లేఅవుట్లో చేసి. అప్పుడేమో వెంచర్ చేసినప్పుడు ఇదే రోడ్డు అని మాకు ఫ్లాట్స్ అమ్మారు. అమ్మిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఇళ్ళకి మధ్యలో ఏం గొడవలు అయిందో మాకు తెలియదండి. తను ఇక్కడ అడ్డం గోడ పెట్టేసి మాకు ఈ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. వాళ్ళని అడిగితే ఏమంటారు? వాళ్ళని అడిగితే తనేమో నేను అటు రోడ్డు నాది, నేను ఇవ్వను, నేను పెట్టినా అని 1.5 డిమాండ్ చేస్తుంది తను. ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీస్లో కంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకోవట్లేదు. ఫ్లాప్లో అమ్మేటప్పుడు ఏమో రోడ్డు ఉందని చెప్పారు, కానీ ఇప్పుడు మాత్రం డబ్బులు డిమాండ్ చేస్తారు. అంటే రేట్లు పెరగడానికి కారణం ఇప్పుడు ఇది రేట్లు. అప్పుడు మేము తీసుకున్నప్పుడు కూడా మాకు మంచి రేటే ఉందండి. మేము తీసుకున్న టైంలో ఆ రేటే ఎక్కువ. ఇప్పుడు ఏమన్నంటే రోడ్డు అంటే అప్పుడు మీరు తక్కువలో తీసుకున్నారు, ఇప్పుడు మాకు గజానికి 80,000 కట్టండి, ఇప్పుడు రోడ్డు ఇస్తామని మాట్లాడుతున్నారు శ్రీరాములు. రేట్లు పెరిగాయి కాబట్టి ఆశ పెరిగింది. శ్రీరాములు వాళ్ళు ఆ దుర్గేష్ ఏమో గోడ పెట్టండి, ఆయన నాకు సంబంధం లేదన్నట్టు ఆయన ఉన్నాడు. ఇప్పుడు మాకు పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది, పిల్లలు రావట్లేరు ఇటు. మున్సిపల్ కమిషనర్ ఏమంటారు? కంప్లైంట్ ఇస్తారు. కంప్లైంట్ ఇచ్చాం, వస్తాం అంటున్నారు కానీ రావట్లేరు. ఇక్కడికి రావట్లేదు. సైడ్ కాడికి చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళారా? తీసుకెళ్ళాం, అందరినీ కలిసామండి. అందరు కూడా అదే మాట మాట్లాడుతున్నారు, వస్తాం అంటున్నారు కానీ ఎవరు రావట్లేదు. మీకేం కావాలి ఇప్పుడు ఫైనల్గా? మాకు రోడ్డు కావాలండి. ఇక్కడ నుంచి రోడ్డు కావాలి. నుంచి రోడ్డు ఉంది, లేఅవుట్లు చేసినప్పుడు ఇక్కడ నుంచి రోడ్డు చూపించినందుకే మాకు ఈ రోడ్డు వర్తిస్తుంది, అటు ఆ రోడ్డు వర్తిస్తుంది అని తీసుకున్నాం. మాకు ఇప్పుడు రోడ్డు క్లోజ్ చేసేసి. మైసమ్మగూడెం అంటే మల్లారెడ్డి విద్యా సంస్థలు గుర్తుకొస్తాయి. ఇక్కడ ప్రత్యేకంగా నడిచేటి ఏంటి అంటే హాస్టల్స్ నిర్మాణాలు, హాస్టల్సే ఎక్కువ ఇక్కడ బిజినెస్. రెసిడెన్షియల్ కన్నా హాస్టల్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఇక్కడ భూములకు ధరలు విపరీతంగా పెరిగాయి. 2016లో చేసిన ఈ జీపీ లేఅవుట్ని నమ్మి ఇక్కడ ఉన్న స్థానికులు కొంతమంది ఫ్లాట్లు విక్రయిస్తే ఇదే అదనంగా చూసుకున్న ఇద్దరు వ్యక్తులు మధ్యలో ఉన్న 20 ఫీట్ల రోడ్డును కబ్జా చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు డిమాండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఇక్కడ బాధితులు చెప్తున్నారు. స్థానిక నాయకులు కానీ అధికారులకు కానీ ఫిర్యాదు చేసినా పట్టించుకపోవడం ఎందుకు అని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకే వత్తాసు ఎందుకు పలుకుతున్నారు? మేము కూడా డబ్బులు పెట్టి కొనుక్కున్నాం కదా, పర్మిషన్లు తీసుకొని బిల్డింగ్లు కడుతున్నాము, మాకెందుకు న్యాయం చేయలేదని వాళ్ళు తెలుపుతున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీళ్ళ బాధితులకు న్యాయం జరుగుతుందా లేక పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందా వేచి చూద్దాం.